ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని కుర్చేడు మండలం బోధనపాడు వద్ద ముగ్గురు బాలికలను కిడ్నాప్ ప్రయత్నం సమయస్ఫూర్తితో తప్పించుకున్న విద్యార్థులు. వివరాలకు వెళ్తే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కుర్చేడు మండలం బోధనపాడు హైస్కూల్ నందు 9వ తరగతి 7వ తరగతి చదువుతున్న అలవపాడు గ్రామానికి చెందిన కురేటి వెంకటరమణ, కురేటి హర్షిని, కోర్వి అపర్ణ రోజు మాదిరిగా వారి గ్రామం నుండి బోధనపాడు హైస్కూల్కి నడిచి వచ్చి సాయంత్రం స్కూలు వదిలిన తర్వాత 4 గంటల సమయంలో తమ గ్రామానికి తిరిగి నడిచి వెళ్తుండగా దర్శి వైపు నుండి కుర్చేడు వైపుకు వెళ్తున్న గుర్తు తెలియని తెల్లని కారు వారి వద్దకు వచ్చి ఆగి ముగ్గురు విద్యార్థులను ఎక్కమనగా వారు తిరస్కరించడంతో ఒక విద్యార్థిని బలవంతంగా కారులోకి లాగబోతుండగా సమయస్ఫూర్తి తప్పించుకున్నారు. ముగ్గురు విద్యార్థులు భయంతో పరుగులు తీసి బోధనపాడు హైస్కూల్ వద్దకు వచ్చి వారి ఉపాధ్యాయులకు అక్కడ ఉన్న స్థానికులకు విషయం తెలుపగా అక్కడే ఉన్న స్థానికులు ముగ్గురు వారి ద్విచక్ర వాహనంపై సంఘటన స్థలానికి వెళ్లి చూడగా ఆ కారు గుర్తు తెలియని కారు కనిపించకుండా వెళ్ళినట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. స్కూల్ దగ్గర ఈరోజు ఏం జరిగిందమ్మా? స్కూల్ దగ్గర నేను అలవలపాడు నుండి చదువుకొని వస్తాను. నా పేరు కోర్వి అపర్ణ. అప్పుడు మేము అలవలపాడు నుంచి ఎక్కడికి వెళ్తారు చదువుకోవడానికి? బోధనపాడు వెళ్తాం. బోధనపాడు వెళ్తుంటే అక్కడికి కారు వచ్చేది. నేను 7th క్లాస్. కారు వస్తే ఆడ ఆపారు. ఎక్కడ ఆపారు? అక్కడ చిన్న చెట్టు దగ్గర ఆపారు సార్. ఆపితే అప్పుడు ఒక అమ్మాయి నన్ను కాపాడండి అంటుంది కారులో. అంటే మేము ఇంకా ఒక ఆయన కారులో ఉండి దిగుతుంటే బ్యాగు చెప్పులు అక్కడే వేసేసి ఉరికినాం. అప్పుడు ఎవరో అబ్బాయి పాలమైన వచ్చిండు. వస్తే ఆయన చూసి వాళ్ళు లోపలికి ఎక్కి కారు వెళ్ళిపోయారు. దాంట్లో ఒక ఆడమ్మ కూడా ఉంది. అవును, ఎట్లా ఉంది? ఏ పరిస్థితుల్లో చూసారా మీరు? మేము చూడాల.